హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సూర్య. ఈ వీడియోలో 6th ఏప్రిల్ 2016 షిఫ్ట్ 2లో జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ పేపర్లోని లాజికల్ రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ లాజికల్ రీజనింగ్ బిట్స్ గురించి చూద్దామండి. ఈ పేపర్లోని లాజికల్ రీజనింగ్ వచ్చేసరికి మనకి ఫస్ట్ బిట్ వచ్చేసరికి 10th బిట్ అండి. బిట్ అండి. ఇక్కడ చూడండి, సమ్ సెంటెన్సెస్ ఇచ్చాడు, దానికి కోడ్ ఇచ్చాడు. ఫస్ట్ సెంటెన్స్ ఏంటండి, యు ఆర్ జాన్. జాన్కి కోడ్ ఏమి ఇచ్చాడు, లెట్ ఫ్యాట్ అనే కోడ్ ఇచ్చాడు. హూ ఆర్ యూకి వెట్ నెట్ అనే కోడ్ ఇచ్చాడు. అలాగే జాన్ ఈజ్ గుడ్కి గెట్ సెట్ ఫ్యాట్ అని ఇచ్చాడు. ఏ వర్డ్ని రిప్రజెంట్ చేయమంటున్నాడు, ఈజ్ అనే వర్డ్కి ఏ కోడ్ వస్తుందో రిప్రజెంట్ చేయమంటున్నాడు. ఇక్కడ జాన్ ఈజ్ గుడ్ అని ఉంది. అలాగే మీకు ఫస్ట్ సెంటెన్స్లో యు ఆర్ జాన్ ఉంది. ఈ రెండిట్లోని కామన్గా ఉన్న వర్డ్ ఏంటండి, జాన్. అలాగే వాటికి ఇచ్చిన కోడ్లో ఇక్కడ లెట్ ఫెట్ గెట్ సెట్ ఫ్యాట్. సో ఈ రెండిట్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటంటే ఫ్యాట్. అంటే జాన్ అనే వర్డ్కి కోడ్ ఫ్యాట్. మరి ఇంకేం కావాలండి, ఈజ్ గుడ్. గుడ్ తెలిసినా ఈజ్ తెలుస్తుంది, ఈజ్ తెలిసినా మనకి ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఈజ్ గుడ్, ఈజ్ ఎక్కడ రిపీట్ అవ్వలేదు. అలాగే గుడ్ అనే వర్డ్ కూడా ఎక్కడ మనకి రిపీట్ అవ్వలేదు. సో ఇటువంటిప్పుడు మనం ఆన్సర్ని గెస్ చేయలేమండి. సో ఆన్సర్ అనేది కెనాట్ బి డిటర్మైన్డ్. నెక్స్ట్ వన్ 14th అండి. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చి మనకి కంక్లూజన్స్ ఇచ్చాడు. కస్టమర్ సర్వీస్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ అన్నాడు. కస్టమర్ సర్వీస్ అనేది అమలుపరచబడలేదు అని చెప్పాడు. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్ అన్నాడు. కస్టమర్ సర్వీస్ కంక్లూజన్స్, కస్టమర్ సర్వీస్ షుడ్ బి వాలంటరీ అన్నాడు. అంటే కస్టమర్ సర్వీస్ అమలుపరచబడలేదు కాబట్టి మనం వాలంటరీ, ఓన్గా మనమే సర్వీస్ చేసుకోవాలి. ఓకే, కంక్లూజన్ 1 అనేది ఫాలో అవుతుంది ఖచ్చితంగా వాడిచ్చిన స్టేట్మెంట్ని. అలాగే నెక్స్ట్ కంక్లూజన్, ఎంప్లాయీస్ డు నాట్ సర్వ్ కస్టమర్స్. మనకి వాడిచ్చిన స్టేట్మెంట్లో ఎంప్లాయీస్ డు నాట్ సర్వ్ కస్టమర్స్ అని ఎక్కడ చెప్పలేదు. ప్రజెంట్ కస్టమర్ సర్వీస్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ అన్నాడు. సో మనకి ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఆన్సర్ అనేది ఏ అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ 18th బిట్ అండి. సెల్ ఫోన్ కమ్యూనికేషన్ ఇచ్చాడు. సైకిల్ అంటే ఏంటి అన్నాడు. సెల్ ఫోన్ అనేది కమ్యూనికేషన్కి యూజ్ అయితే మనకి సైకిల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందండి, ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ అవుతుంది. సో ఆన్సర్ అనేది డి, ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ వన్ 25th బిట్ అండి. ఇక్కడ మనకి BDACE అని ఇచ్చాడు, GIFHJ అని ఇచ్చాడు, QSPRT అని ఇచ్చాడు. మధ్యలో ఇక్కడ ఏ కోడ్ వస్తుంది అని అడుగుతున్నాడు. నేను దీనికోసం MS Wordలో తీసుకున్నానండి. BDACE అని ఇచ్చాడు. ఫస్ట్ది 24135. B అంటే సెకండ్ లెటర్ అండి, D అంటే 4th లెటర్, A అంటే ఫస్ట్ లెటర్, C అంటే 3rd లెటర్, E అంటే 5th లెటర్. వాటి నెంబరింగ్ అనేది GIFHJకి 7, 9, 6, 8, 10 అండి. అలాగే QSPRTకి 17, 19, 16, 18, 20. ఇక్కడ చూడండి, మీరు కోడ్ ఫస్ట్ 2 వర్డ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే 2కి 7కి మధ్య డిఫరెన్స్ 5 అండి, 4కి 9కి డిఫరెన్స్ 5 అండి, 1కి 6కి డిఫరెన్స్ 5 అండి, 3కి 8కి డిఫరెన్స్ 5 అండి, 5కి 10కి డిఫరెన్స్ 5 అండి. అలా అయితే మనం 5 డిఫరెన్స్తో 2 + 5 అంటే 7 కదండి. అలాగే 7 + 5 అంటే 12 అండి, 9 + 5 అంటే 14 అండి, 6 + 5 అంటే 11 అండి, 8 + 5 అంటే 13 అండి, 10 + 5 అంటే 15. దాని నెంబర్ ఎంత వస్తుందండి, L అంటే మనకి 12 అంటే L వస్తుందండి, 14 అంటే N వస్తుందండి, 11 అంటే K వస్తుందండి, 13 అంటే M వస్తుందండి, 15 అంటే O వస్తుంది. LKMO. LNKO ఆన్సర్ అనేది C అవుతుందండి. నెక్స్ట్ వన్ 29th బిట్ అండి. ఇక్కడ మనకి సమ్ పేర్స్ ఇచ్చాడండి. ఈ పేర్స్లో ఆడ్గా ఉన్నది ఏది అని అడుగుతున్నాడు అండి. సాటర్న్ అంటే అది ప్లానెట్ అండి, సన్కి స్టార్కి రిలేషన్ ఉంటుంది, టైటన్ అంటే శాటిలైట్, మిల్కీ వేకి కన్స్టలేషన్ అనేది ఇది మనకి ఆడ్ వర్డ్ అండి. సో ఆన్సర్ అనేది C అవుతుందండి. నెక్స్ట్ వన్
32 బిట్ అండి. ఇక్కడ మనకి సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అమాంగ్ 60 స్టూడెంట్స్ అన్నాడండి. 12 లైక్ ఓన్లీ ఆల్జీబ్రాని 12 మెంబర్స్ లైక్ చేస్తున్నారు. 13 లైక్ ఓన్లీ జామెట్రీని, 10 లైక్ ఓన్లీ ట్రిగ్నామెట్రీని, 5 లైక్ బోత్ ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నామెట్రీ, 8 లైక్ ఓన్లీ ఫిజిక్స్ అండి, 5 లైక్ ఓన్లీ బోత్ ఫిజిక్స్ అండ్ జామెట్రీ అండ్ ద రిమైనింగ్ లైక్ బోత్ ఆల్జీబ్రా అండ్ ఫిజిక్స్. మొత్తం టోటల్ 60 అయితే ఇక 12 అన్నాడండి. టోటల్ చేయండి ఎంతమంది ఇచ్చాడు అంటే రిమైనింగ్ పీపుల్ మనకు కావాలి కాబట్టి 12 ప్లస్ 13 25 అండి, ప్లస్ 10 35 అండి, ప్లస్ 5 40 అండి, ప్లస్ 8 48 అండి, 48 ప్లస్ 5 53 అండి. రిమైనింగ్ పీపుల్ 7 మెంబర్స్ ఉంటారండి. ఓకే, రిమైనింగ్ పీపుల్ 7 మెంబర్స్. ఓకే, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఫిజిక్స్ బట్ నాట్ జామెట్రీ అన్నాడు. ఓన్లీ ఫిజిక్స్ మాత్రమే ఇష్టపడాలి, జామెట్రీ కాదండి. ఇక్కడ మీరు ఫిజిక్స్ ని ఇష్టపడే వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూడండి. 5 లైక్ ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నామెట్రీ అన్నాడు. 8 లైక్ ఫిజిక్స్ అండి, 8 లైక్ ఫిజిక్స్. అలాగే 5 లైక్ బోత్ ఫిజిక్స్ అండ్ జామెట్రీ కాబట్టి వీళ్ళు కౌంట్ రారండి, 8 కౌంట్ వస్తారు. అలాగే అండ్ ద రిమైనింగ్ లైక్ ఆల్జీబ్రా అండ్ ఫిజిక్స్. సో జామెట్రీ అన్నాడు కదా, ఆల్జీబ్రా అనేది కదండి. రిమైనింగ్ పీపుల్ ఇందాక మనం ఎంత అని చెప్పుకున్నామండి, 7 అండి. సో ఇక్కడ 8 లైక్ ఫిజిక్స్, రిమైనింగ్ పీపుల్ కూడా మనకి ఫిజిక్స్ ని ఇష్టపడుతున్నారు కాబట్టి 8 ప్లస్ 7 15 ఆన్సర్ అవుతుందండి. సి అనేది 15 ఆన్సర్ అవుతుందండి. సేమ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్ అండి. హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ మోర్ దాన్ వన్ సబ్జెక్ట్? ఒక సబ్జెక్ట్ కన్నా ఎక్కువ సబ్జెక్ట్స్ ని ఇష్టపడే వాళ్ళ స్టూడెంట్స్ ఎంత అన్నాడు. ఇక్కడ 12 లైక్ ఓన్లీ ఆల్జీబ్రా అండి, 13 లైక్ ఓన్లీ జామెట్రీ, 10 లైక్ ఓన్లీ ట్రిగ్నామెట్రీ, 5 లైక్ బోత్ అండి ఇద్దరు. సో 5 అండి. 8 లైక్ 5 లైక్ బోత్ ఫిజిక్స్ అండ్ 5 ప్లస్ 5 10 అండి. రిమైనింగ్ పీపుల్ కూడా ఆల్జీబ్రా అండ్ ఫిజిక్స్ కాబట్టి రిమైనింగ్ పీపుల్ 7 అండి. 10 ప్లస్ 7 17 అనేది ఆన్సర్ అవుతుందండి. డి 17 అవుతుందండి ఆన్సర్. నెక్స్ట్ వన్, సేమ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఆల్జీబ్రా టు దోజ్ హూ లైక్ జామెట్రీ అన్నాడు. మనం ఆల్జీబ్రాకి జామెట్రీకి రేషియో అడుగుతున్నాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్జీబ్రా ఎంతమంది ఇష్టపడుతున్నారండి? 12 మెంబర్స్ ఆల్జీబ్రా. అలాగే 5 లైక్ బోత్ ఆల్జీబ్రా అండి కదండి. 12 ప్లస్ 5 17 అండి. అలాగే రిమైనింగ్ పీపుల్ కూడా ఇక్కడ ఆల్జీబ్రాని ఇష్టపడుతున్నారండి. 17 ప్లస్ 7 24 అండి. ఆల్జీబ్రాని ఇష్టపడే వాళ్ళు 24 మెంబర్స్ ఆల్జీబ్రాని ఇష్టపడుతున్నారు. 24. మరొక సబ్జెక్ట్ ఏంటండి ఇక్కడ జామెట్రీ. జామెట్రీని ఎంతమంది ఇష్టపడుతున్నారో చూద్దామండి. 13 అండి. ట్రిగ్నామెట్రీ 13, బోత్ ఫిజిక్స్ 5 అండి. 13 ప్లస్ 5 అండి 18 అండి. సో టోటల్గా మనకి జామెట్రీని 18 అండి. సో ఈ రెండిట్లోనే మనకి 6th టేబుల్ అనేది చూసుకుంటే 4:3 మనకి రేషియో అనేది 4:3 కింద వస్తుందండి. బి 4:3 అండి. నెక్స్ట్ వన్ 35th అండి. సాగర్ యాజ్ 2 డాటర్స్ అన్నాడండి. లత అండ్ ఆశాస్ ఓన్లీ పెటర్నల్ ఆంట్ సన్స్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ అంకిత్ అన్నాడు. హౌ ఈజ్ సాగర్ రిలేటెడ్ టు అంకిత్ వైఫ్ అన్నాడు. హౌ ఈజ్ సాగర్ రిలేటెడ్ టు అంకిత్ వైఫ్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సాగర్ యాజ్ 2 డాటర్స్ లత అండ్ ఆశా. సాగర్ డాటర్ ఆశాస్ ఓన్లీ పెటర్నల్ ఆంట్ సన్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ అంకిత్ అన్నాడు. ఆశా యొక్క పెటర్నల్ ఆంట్ అంటే ఆ ఆంటీ యొక్క సన్, ఆశా ఆంటీ యొక్క సన్ ఏమవుతాడండి? తనకి సన్ యొక్క గ్రాండ్ ఫాదర్ అంటే ఆశాకు కూడా గ్రాండ్ ఫాదరే అవుతాడు. అంటే అంకిత్ అనే పర్సన్ ఆశాకి అంకిత్ అనే పర్సన్ గ్రాండ్ ఫాదర్ అవుతాడు. సో హౌ ఈజ్ రిలేటెడ్ టు అంకిత్స్ వైఫ్ అన్నాడు. హౌ ఈజ్ సాగర్ రిలేటెడ్ టు అంకిత్స్ వైఫ్ అన్నాడు. అంకిత్ వైఫ్ కి సాగర్ అనే పర్సన్, తనకి అంకిత్ అనేవాడు గ్రాండ్ ఫాదర్ అయినప్పుడు అంకిత్ వైఫ్ అనేది గ్రాండ్ మదర్ అవుతుంది. సాగర్కి వాళ్ళు ఏమవుతారండి? సన్ అవుతాడండి. సాగర్ అంకిత్ వైఫ్కి సాగర్ అనే పర్సన్ సన్ అవుతాడండి. నెక్స్ట్ వన్ 36 అండి. OWL అంటే 50 అన్నాడండి. N = 14 అని ఇచ్చాడండి. టైం అంటే ఎంత అంటున్నాడండి. మీరు
OWL అని ఇచ్చాడండి మనకి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏబిసిడిలో మనకి నెంబరింగ్ తీసుకుంటే O అంటే 15 అండి, W అంటే 23 అండి, L అంటే 12 అండి. దీనికి మనకి ఇది మీరు టోటల్ చేస్తే ఎంత వస్తుందండి, మీకు 35 ప్లస్ 50 వస్తుందండి. వాడు అదే ఇచ్చాడండి. n = 14 అన్నాడండి. మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోని n అనేది 14th లెటర్ కాబట్టి 14 అన్నాడండి. టైం అంటే ఎంత అని అడుగుతున్నాడండి. టైం తీసుకోండి. టీ అంటే మనకి 20 అండి, ప్లస్ I అంటే 9 అండి, m అంటే మనకి 13 అండి, ప్లస్ E అంటే 5 అండి. కౌంట్ చేయండి. 20 ప్లస్ 9 29, 29 ప్లస్ 13 42, 42 ప్లస్ 5 47 అవుతుందండి. ఆన్సర్ అనేది మీకు 47, B 47 అవుతుందండి. నెక్స్ట్ వన్ 37 అండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ రైట్ అంటే 3218 అన్నాడండి. టాక్ అంటే 7564 అన్నాడండి. DIRT అంటే 4213 అన్నాడండి. లైక్ అంటే 8562 అన్నాడండి. డిజిట్ రిప్రజెంట్ ఏ అన్నాడండి. మనకి ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎక్కడ ఉందండి, టాక్ అంటే 7564 అన్నాడండి. టాక్ అంటే 7564 అన్నాడండి. మనకి ఇక్కడ ఈ టాక్ నుంచి ఏ అనే లెటర్ ఏ కోడ్ని రిప్రజెంట్ చేస్తుందో చూసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే టాక్ అంటే 7564, DIRT అంటే 4213. ఈ రెండిట్లోని రిలేటెడ్గా ఉన్న కామన్గా ఉన్న లెటర్ ఏంటంటే టీ అండి. అలాగే కామన్గా ఉన్న కోడ్ ఏంటండి 4 అండి. సో టీ అంటే 4 అండి. టీ అంటే 4 అండి. ఓకే, నెక్స్ట్ అలాగే టాక్ అంటే 7564 అన్నాడండి. లైక్ అంటే 8562 అన్నాడండి. ఈ రెండిట్లోని కామన్గా ఉన్న లెటర్స్ ఏంటంటే మీకు ఎల్కే అండి. కామన్గా ఉన్న కోడ్ ఏంటండి 56 అండి. ఎల్కే అంటే 56 అండి. ఎల్కే అంటే 56. ఇక్కడ చూడండి, టీ అంటే 4 అండి, ఎల్కే అంటే 56, 456కి వచ్చేసిందండి. అంటే ఏ అంటే ఎంత అండి, మీరు చెప్పండి. A = 7 అవుతుందండి. ఆన్సర్ అనేది ఏ అంటే 7 అవుతుందండి. సో ఇక్కడ చూడండి, డి అనేది కరెక్ట్ అండి. ఆన్సర్ 7 అండి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, 43rd PIXIEకి OHXHD అని ఇచ్చాడండి. ELEANORకి ఏ కోడ్ వస్తుంది అన్నాడండి. ఇదిగోండి, ఇక్కడ నేను రాసుకున్నాను. PIXIEకి OHXHD అని ఇచ్చాడండి. అంటే 16 19 24 9 5 అండి దాని కోడ్ అనేది. P అంటే 16th లెటర్ అండి, I అంటే 9th లెటర్ అండి, X అంటే 24th లెటర్ అండి, I అంటే 9th లెటర్ అండి, E అంటే 5 అండి. అలాగే OHXHDకి 15 8 24 8 4 అండి. ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా ఫస్ట్ కోడ్ నుంచి ప్రతిదీ కూడా 1 డిక్రిమెంట్ అయిందండి, మిడిల్ లెటర్ తప్ప. మిడిల్ లెటర్ అంటే 24 అంటే 24 ఉంది. ఇక్కడ చూడండి, 16 కాబట్టి 15 అండి, 9 అంటే 8 అండి, 24 అంటే 24, 9 అంటే మళ్ళీ 8 అండి, 5 అంటే 4. అలాగే ఎలివేటర్కి 5 అంటే 4 రావాలి. నెక్స్ట్ 12 అంటే 11 రావాలి. నెక్స్ట్ 5 అంటే 4 రావాలి. నెక్స్ట్ మిడిల్ లెటర్ కాబట్టి 1 అంటే 1, 14 అంటే 13 రావాలి, 15 అంటే 14 రావాలి, 18 అంటే 17 రావాలి. దాని కోడ్ ఏమొస్తుందండి, 4 అంటే డి అండి, 11 అంటే కే అండి, 4 అంటే డి అండి, 1 అంటే ఏ అండి, 13 అంటే ఎం అండి, 14 అంటే ఎన్ అండి, 17 అంటే క్యూ అండి. DKDAMNQ అవుతుందండి. DKDAMNQ. ఆన్సర్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుందండి. ఆన్సర్ ఏ కరెక్ట్ అండి. నెక్స్ట్ వన్ 46th బిట్ అండి. ఇది అబ్జర్వ్ చేయండి. A + G అని మీన్స్ A ఈజ్ మదర్ ఆఫ్ G అన్నాడు. ఏ డివిజన్ అయితే A ఈజ్ డాటర్ ఆఫ్ G అన్నాడు. ఏ మైనస్ అయితే A ఈజ్ హస్బెండ్ ఆఫ్ G అన్నాడు. ఏ మల్టిప్లికేషన్ అయితే A ఈజ్ మెటర్నల్ ఆంట్ ఆఫ్ G అన్నాడు. L + M × N
దెన్ హౌ ఈజ్ ఎల్ రిలేటెడ్ టు ఎన్ అన్నాడు. ఎల్కి ఎన్కి రిలేటెడ్ అన్నాడు. ఫస్ట్ ఎల్ ప్లస్ ఎం అంటే మనకి ఏమవుతుందండి, ఎల్ ఈజ్ మదర్ ఆఫ్ ఎం అవుతుందండి. ఎల్ ఈజ్ మదర్ ఆఫ్ ఎం అవుతుందండి. ఎంకి ఎల్ అనే పర్సన్ మదర్ అవుతారండి. ఎంకి ఎల్ అనే పర్సన్ మదర్ అవుతారండి. నెక్స్ట్ ఎం ఇంటూ ఎన్ అంటే మీన్స్ ఎం ఈజ్ మెటర్నల్ ఆంట్ ఆఫ్ జి అన్నాడండి. ఎం ఈజ్ మెటర్నల్ ఆంట్ ఆఫ్ ఎన్ అండి. ఎం ఈజ్ మెటర్నల్ ఆంట్ ఆఫ్ ఎన్ అండి. ఎం ఈజ్ మెటర్నల్ ఆంట్ ఆఫ్ ఎన్ అండి. ఇక్కడ మనకి ఎన్కి ఎం అనే పర్సన్ మెటర్నల్ ఆంట్ అవుతారండి. ఎంకి ఎల్ అనే పర్సన్ ఏమవుతారండి, ఎంకి ఎల్ అనే పర్సన్ ఏమవుతారండి, మదర్ అవుతారండి. ఎంకి ఎల్ అనే పర్సన్ మదర్ అవుతారండి. అలాగే ఎన్కి ఎం ఏమవుతుందండి, మెటర్నల్ ఆంట్ అవుతుందండి. మెటర్నల్ ఆంట్ యొక్క మదర్ ఏమవుతారండి, మనకి గ్రాండ్ మదర్ అవుతారు. సో ఆన్సర్ డి, గ్రాండ్ మదర్ అండి. నెక్స్ట్ వన్ 59th బిట్ అండి. ఇక్కడ సమ్ స్టేట్మెంట్స్ ఇచ్చి మనకి ఆన్సర్స్ అనేవి ఇచ్చాడు. దానిలో ఆన్సర్ని గెస్ చేయమన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్ టీచర్స్ గెట్ యాంగ్రీ అన్నాడు. ఆల్ టీచర్స్ గెట్ యాంగ్రీ అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్ సమ్ టీచర్స్ ఆర్ సాడ్ అన్నాడు. సాడ్ పీపుల్ మే క్రై అన్నాడు. ఈ స్టేట్మెంట్స్ని బట్టి మనకి ఆన్సర్స్ అని ఇచ్చాడు. ఆల్ సాడ్ పీపుల్ క్రై అన్నాడు. ఆల్ సాడ్ పీపుల్ క్రై అని మనకి ఎక్కడా లేదండి. సాడ్ పీపుల్ మే క్రై అన్నాడు. సాడ్ పీపుల్ మే క్రై చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఆన్సర్ ఏ అనేది ఆల్ సాడ్ పీపుల్ క్రై అంటే ఏ అనేది రాంగ్ అండి. నెక్స్ట్ సమ్ టీచర్స్ మే క్రై అన్నాడు. ఆల్ టీచర్స్ గెట్ యాంగ్రీ అన్నాడు. సమ్ టీచర్స్ ఆర్ సాడ్ అన్నాడు. సాడ్ పీపుల్ మే క్రై అన్నాడు. సాడ్ పీపుల్ క్రై అన్నాడు. సమ్ టీచర్స్ సాడ్ అన్నాడు. కాబట్టి సమ్ టీచర్స్ మే క్రై అది కరెక్ట్ అండి. బి అనేది స్టేట్మెంట్స్ ఫాలో అయితే బి అనేది కరెక్ట్ అండి. సి కూడా మనం చూద్దామండి ఒకసారి. ఆల్ యాంగ్రీ పీపుల్స్ ఆర్ టీచర్స్ అన్నాడు. బట్ మనకి స్టేట్మెంట్స్ అలా ఇవ్వలేదండి. ఆల్ టీచర్స్ గెట్ యాంగ్రీ అన్నాడు. ఇక్కడ మనకి ఆల్ యాంగ్రీ పీపుల్ అన్నాడు. సో ఆన్సర్ సి అనేది కూడా రాంగ్ అండి. ఆల్ సాడ్ పీపుల్ గెట్ యాంగ్రీ అన్నాడు. ఆల్ సాడ్ పీపుల్ గెట్ యాంగ్రీ అన్నాడు. బట్ మనకి స్టేట్మెంట్స్ లో ఆల్ టీచర్స్ గెట్ యాంగ్రీ అన్నాడు. సో డి కూడా రాంగ్ అండి. మనకి ఇక్కడ బి అనే ఆన్సర్ బి అనేది ఫాలో అవుతుందండి. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి మనకి. నెక్స్ట్ వన్ 75th బిట్ అండి. వై ఈజ్ ఆర్స్ మదర్స్ మదర్ ఇన్ లా ఓన్లీ డాటర్ అండ్ క్యూస్ వైఫ్. హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు ఆర్ అన్నాడు. వై అనే పర్సన్ గురించి చెప్తున్నాడు. ఫస్ట్ ఆర్స్ మదర్, ఆర్స్ యొక్క మదర్స్ మదర్ ఇన్ లా. మదర్స్ మదర్ ఇన్ లా అంటే మనకి ఆర్కి ఏమవుతుందండి, గ్రాండ్ మదర్ అవుతుంది. గ్రాండ్ మదర్ ఓన్లీ డాటర్, గ్రాండ్ మదర్ ఓన్లీ డాటర్ అంటే ఆర్కి ఏమవుతుందండి, ఆంట్ అవుతుందండి. ఆంట్ యొక్క వైఫ్ ఆర్కి ఓన్లీ డాటర్ అండ్ క్యూస్ వైఫ్ అంటున్నాడు. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఆర్స్ మదర్ మదర్స్ ఇన్ లా అంటే ఆర్కి గ్రాండ్ మదర్, గ్రాండ్ మదర్ డాటర్, గ్రాండ్ మదర్ డాటర్ ఏమవుతుందండి, ఆర్కి ఆంట్ అవుతుందండి. అలాగే ఆ ఆంట్ క్యూకి వైఫ్ అంటండి. సో క్యూ అనే పర్సన్ ఆర్కి ఏమవుతున్నాడండి, అంకుల్ అవుతాడండి. సో ఆన్సర్ పెటర్నల్ అంకుల్ అనేది ఆన్సర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ వన్ 76th బిట్ అండి. ఇక్కడ మనకి ఒక 4 సమ్ ఐటమ్స్ ఇచ్చాడు. గింజర్, టర్నిప్, క్యారెట్, రాడిష్ అనేది ఆల్ ఆర్ రెడ్ ఇన్ కలర్ అన్నాడు. అన్ని రెడ్ కలర్లో అయితే లేవండి మనకి, క్యారెట్ రాడిష్ తప్ప. ఆల్ ఆర్ రౌండ్ ఇన్ షేప్ అన్నాడు. అన్ని రౌండ్ షేప్లో అయితే ఉండవండి మనకి ఇక్కడ. ఆల్ ఆఫ్ దెమ్ గ్రో అబౌవ్ ద సాయిల్ అన్నాడు. ఆల్ ఆఫ్ దెమ్ గ్రో అబౌవ్ ద సాయిల్ అనేది కూడా రాంగ్ అండి. ఆల్ ఆర్ రూట్స్ అనేది మాత్రం కరెక్ట్ అండి. సో ఆన్సర్ డి అనేది మనకి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ వన్ 83 అండి. ఫైండ్ ద మిస్సింగ్ ఇన్ ద సిరీస్ అన్నాడు. ఇక్కడ మీరు ఈ సిరీస్ని అబ్జర్వ్ చేయండి. 1 1 8 4 27 9 సమ్ మిస్ చేశాడు, 16 ఇచ్చాడండి. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. 1 1 అంటే నాకు
1 క్యూబ్ 1 స్క్వేర్ అని రాసుకుంటున్నాను. అలాగే 8ని 4ని 2 క్యూబ్ 2 స్క్వేర్. 2 క్యూబ్ అంటే 8 అండి. 2 ఇంటూ 2 ఇంటూ 2 2 ఇంటూ 2 4 4 ఇంటూ 2 8 అండి. అలాగే 2 స్క్వేర్ అంటే 4 అండి. నెక్స్ట్ 3 క్యూబ్ 3 స్క్వేర్. 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 3 ఇంటూ 3 9 అండి. 9 ఇంటూ 3 27 3 క్యూబ్ అండి. అలాగే 3 ఇంటూ 3 అంటే 9 అండి. 3 క్యూబ్ 3 స్క్వేర్. అటువంటిప్పుడు మనకి ఏమొస్తుందండి, నెక్స్ట్ 4 క్యూబ్ 4 స్క్వేర్ వస్తుంది. 4 స్క్వేర్ అంటే 16 సరిపోయిందండి. సో ఇక్కడ ఈ మిస్ అయిన దగ్గర మనకి 4 క్యూబ్ వస్తుంది. 4 క్యూబ్ అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 4 ఇంటూ 4 16 16 ఇంటూ 4 64 అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ 84th అండి. సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి మనకి ఆన్సర్ అనేది తెచ్చుకుందాము. ఇక్కడ 7 స్టూడెంట్స్ JKLMNO అండ్ PR స్టాండింగ్ ఇన్ ఏ రో ఇన్ ర్యాండమ్ ఆర్డర్. ఈ 7 స్టూడెంట్స్ కూడా ఒక స్టాండింగ్ రోలో నిలబడి ఉన్నారు. బట్ ర్యాండమ్ ఆర్డర్, ఏ ఆర్డర్లో ఉన్నారో తెలియదు. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఇక్కడ మనకి సమ్ పాయింట్స్ అనేది ఇచ్చాడండి. ఆ పాయింట్స్ ప్రకారం వాళ్ళ ఆర్డర్లో ఎలా ఉన్నారో చూద్దాం. POK అండ్ N డు నాట్ స్టాండ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటండి. POKN వీళ్ళు ఎన్స్ లో మాత్రం నుంచోలేదు. ఓకే, అది పక్కన పెడతాం. J ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ P అన్నాడు. J ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ P అన్నాడు. సో J అనే పర్సన్ మనకి Pకి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉన్నాడు. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ P అన్నాడు. J ఈజ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ P అండ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ O అన్నాడు. ఇమీడియట్ రైట్ ఆఫ్ O అన్నాడు. ఓకేనండి. ఈ J అనే పర్సన్ Pకి లెఫ్ట్ సైడ్, Oకి రైట్ సైడ్ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ M ఈజ్ నాట్ ఎట్ ద సెంటర్. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. K ఈజ్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ N అన్నాడు. K అనే పర్సన్ ఇమీడియట్ రైట్ ఆఫ్ N అన్నాడు. K అనే పర్సన్ Nకి రైట్ సైడ్ ఉన్నాడు అన్నాడు. సో ఇక్కడ N తీసుకుంటే Nకి రైట్ సైడ్ K అనే పర్సన్ ఉన్నాడు అనుకుందాము. అలాగే అండ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ Lకి లెఫ్ట్ సైడ్ ఉన్నాడంట. సో Lకి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు అనుకున్నాను నేను. M ఈజ్ నాట్ ఎట్ ద సెంటర్ అన్నాడు. అలాగే POKN అనే వాళ్ళు ఏ చివర కూడా నిలబడరంట. సో O అనేది ఇక్కడ మనకి చివర వచ్చింది కాబట్టి M అనేది సెంటర్ కాదు అంటున్నాడు కాబట్టి M అనేది ఇక్కడ తీసుకుందాము. అప్పుడు POK అనేవాళ్ళు KN అనేవాళ్ళు సెంటర్లో లేరు. M ఈజ్ నాట్ ఎట్ ద సెంటర్, M అనే పర్సన్ సెంటర్లో లేరు. అలాగే ఈ రెండు మాత్రం ఫాలో అయ్యాం మనం. J ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ P, J is to the immediate left of P and immediate right of O అన్నాడు. ఓకే, అలాగే K is the immediate right of N, K is the immediate right of N, అలాగే immediate left of L అన్నాడు. ఇక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. ద స్టూడెంట్ స్టాండింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ O ఈజ్ అన్నాడు. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఓకి లెఫ్ట్ సైడ్ ఎవరున్నారండి, మనకి M అనే పర్సన్ ఉన్నారు. సో M అనేది కరెక్ట్ అండి ఆన్సర్. నెక్స్ట్ వన్ సేమ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని హూ ఈజ్ ద ఎట్ ద సెంటర్ ఆఫ్ ద రో అన్నాడు. రోకి సెంటర్లో ఉన్న పర్సన్ ఎవరండి, ఇక్కడ మనకి ఇప్పుడు P అనే పర్సన్ సెంటర్లో ఉన్నారండి. సో P అండి. నెక్స్ట్ వన్ హూ స్టాండ్స్ ఫిఫ్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ద రో అన్నాడు. ఫిఫ్త్ అంటే 1 2 3 4 5 లెఫ్ట్ నుంచే కదండి. N అనే పర్సన్ అండి. సో N అండి. N అనే పర్సన్ ఫిఫ్త్ ఆర్డర్లో ఉన్నాడండి. లెఫ్ట్ నుంచి చూస్తే మనకి ఫిఫ్త్ ఆర్డర్లో M అనే పర్సన్ ఉన్నాడు. నెక్స్ట్ వన్ ఇక్కడ సమ్ లైబ్రరీస్ ఇచ్చాడండి. 4 లైబ్రరీస్ ఇచ్చాడు. ABL GHL MNL PQL ఇచ్చి మనకి సమ్ బుక్స్ అనేది ఇచ్చాడు. సెల్ఫ్ హెల్ప్, నాన్ ఫిక్షన్, ఫిక్షన్, మేనేజ్మెంట్, కమిక్స్, టెక్నికల్. ఈ బుక్స్ ఇచ్చి మనకి ఆ బుక్స్ మీద మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడండి. ద సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఇన్ లైబ్రరీ GHL, ద సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఇన్ లైబ్రరీ GHL ఈజ్ హౌ మచ్ లెస్ దెన్ ద ఫిక్షనల్ బుక్స్ అన్నాడు. హౌ మచ్ లెస్ దెన్ ద ఫిక్షనల్ బుక్స్. ఫిక్షనల్ బుక్స్ ఎంత అండి, 610 అండి. GHL బుక్స్ అండి
170 అండి. ఫిక్షనల్ బుక్స్ కన్నా ఎంత లెస్ దెన్ లో ఉన్నది అని అడుగుతున్నాడు. 610 మైనస్ 170, 610 మైనస్ 170 చేస్తే మనకి ఎంత వస్తుందండి? 440 అనేది వస్తుంది. సో సి 440 అవుతుందండి. సేమ్ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని విచ్ లైబ్రరీ యాజ్ ద హైయెస్ట్ టోటల్ కౌంట్ ఆఫ్ బుక్స్ అన్నాడు. విచ్ లైబ్రరీ యాజ్ ద హైయెస్ట్ టోటల్ కౌంట్ ఆఫ్ బుక్స్ అన్నాడు. మీరు ఏ లైబ్రరీ హైయెస్ట్ టోటల్ కౌంట్ ఆఫ్ బుక్స్ అంటే ఇవి కౌంట్ చేయండి. ఎంఎన్ఎల్ అవుతుందండి హైయెస్ట్ టోటల్ అనేది. నెక్స్ట్ వన్, ఇన్ డిఫరెన్స్ బిట్వీన్ the total number of non-fiction and management books of all 4 libraries is అన్నాడు. The difference between total number of non-fiction and management books of all 4 libraries is డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. ఎవరెవరికినండి? నాన్ ఫిక్షన్ మేనేజ్మెంట్ కి. సో నాన్ ఫిక్షన్ కౌంట్ చేయండి. 500, 600, 1100 ప్లస్ 550, 1650 ప్లస్ 600, 2250 అవుతుందండి. 2250 అండి. అలాగే మేనేజ్మెంట్ బుక్స్ అయితే 100, 230, 330, 440. 2250 నుంచి 440 అనేది మీరు లెస్ దాన్ చేస్తే 1810 అనేది ఆన్సర్ వస్తుందండి. 1810 అనేది. సో బి ఆన్సర్ బి అండి ఇక్కడ. నెక్స్ట్ వన్ 94th అండి. మనకి సమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అన్లైక్ ఆర్యభట్ట మూన్ ఈజ్ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్ అన్నాడు. వాడు ఇచ్చింది ఏమి ఇచ్చాడు? అన్లైక్ ఆర్యభట్ట మూన్ ఈజ్ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్ అన్నాడు. కంక్లూజన్స్ ఏమి ఇచ్చాడు? ఆర్యభట్ట ఈజ్ నాట్ ఏ శాటిలైట్ అన్నాడు. నాట్ ఏ శాటిలైట్ అని మాత్రం వాడు చెప్పలేదండి, శాటిలైట్ అనే చెప్పాడు. మూన్ ఈజ్ స్టార్ అండ్ ఆర్యభట్ట ఈజ్ శాటిలైట్. మూన్ ఈజ్ స్టార్ అండ్ ఆర్యభట్ట శాటిలైట్ అని చెప్పలేదండి. ఆర్యభట్ట మూన్ ఈజ్ ఏ న్యాచురల్ శాటిలైట్ అన్నాడు. సో వాడు ఇచ్చిన 2 కంక్లూజన్స్ కూడా రాంగ్ కాబట్టి మనకి నెయిదర్ 1 or 2 ఫాలోస్ అండి. మనకి డి అనేది ఆన్సర్ కరెక్ట్ అవుతుందండి ఇక్కడ. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ ఫైనల్ బిట్ అండి, 96th బిట్ అండి. మెడికల్ ప్రొఫెషన్ యాజ్ బికమ్ ద మోస్ట్ అన్ఎథికల్ అన్నాడు. మెడికల్ ప్రొఫెషన్ యాజ్ బికమ్ ద మోస్ట్ అన్ఎథికల్ అన్నాడు. అలాగే సెకండ్ స్టేట్మెంట్ వచ్చి పీపుల్ ఆర్ అఫైర్డ్ ఆఫ్ ఫాలింగ్ సిక్ అన్నాడు. ఈ స్టేట్మెంట్స్ బట్టి మనకు కంక్లూజన్స్ ఇచ్చాడు. మెడికల్ ఈజ్ ద ఓన్లీ అన్ఎథికల్ ప్రొఫెషన్ ఇచ్చాడు. ఓన్లీ అన్ఎథికల్ ప్రొఫెషన్ అని ఇచ్చాడండి. కానీ మనకి స్టేట్మెంట్స్లోని మెడికల్ ప్రొఫెషన్ అనేది బికమ్ ఏ మోస్ట్ అన్ఎథికల్ అని ఇచ్చాడు, కానీ ఓన్లీ అన్ఎథికల్ ప్రొఫెషన్ అనేది ఎక్కడా లేదండి. సో కంక్లూజన్ 1 అనేది రాంగ్ అవుతుందండి. అన్ఎథికల్ పీపుల్ ఫాల్ సిక్ అని ఇచ్చాడండి. పీపుల్ ఆర్ అఫైర్డ్ ఆఫ్ ఫాలింగ్ సిక్ అని ఇచ్చాడు, కానీ అన్ఎథికల్ పీపుల్ ఫాల్ సిక్ అని ఇవ్వలేదండి. సో కంక్లూజన్ 2 కూడా రాంగ్ అండి. సో మనకి ఇక్కడ డి అనేది కరెక్ట్ అవుతుందండి ఆన్సర్. నెదర్ 1 or 2 ఫాలోస్ అనేది కరెక్ట్ అవుతుందండి. ఇవ్వండి ఈ ఎగ్జామ్ పేపర్లోని లాజికల్ రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ లాజికల్ రీజనింగ్ సంబంధించిన బిట్స్ అండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.